కట్టెలు కొట్టుకొని ఒక పట్ట 6,000 పెట్టి అవి 35 పిల్లలు ఉంటే అవి వచ్చి 10,000 పోతాయి. వేరుశనగ పుట్టింది 1,00,000 రూపాయలు లాభం. ఎప్పుడు కూడా పడాడు తిన్నాడు. మరి అబ్బాయి బంద్ చేస్తాడు. బీటెక్ చేసిన వచ్చేసి 3 లక్షలు. ఈరోజు ఇక్కడ మా బాబాయ్ ఒక చిన్న సొంత కష్టంతోనే ఎక్కువ ఖర్చు లేకుండా కొంతమంది రేకులు షెడ్లు అన్నీ లేకుండా సొంత ఖర్చుతోనే ఈరోజు పొటేన్ల పొటేన్ల ఫామ్ పెట్టాడు. ఆయనని ఎలా ఉందో, ఆయన చేసిన కష్టానికి ఫలితం ఉందో లేదో అడిగి తెలుసుకోండి. బాబాయ్, మీరు చిన్నదాన్ని పెట్టినారు కదా, ఎట్లా ఉంది దీని కష్టం? ఎట్లా కట్టెలు కొట్టుకొని ఒక పట్ట ఒకటి 2,000 పెట్టినాము. సొంతం కృషితో అన్ని చేసుకున్నాము. ఒక అవి ఒకటి వచ్చేసి ఒక 6,000 పెట్టి అవి తెచ్చుకున్నాం. అంటే అవి జీవితాంతకాలం ఉంటాయి. అది దాంట్లో తొట్లు. ఇప్పుడు ఒక్కో పొట్టేలు ఎంత పడింది బాబాయ్? ఒకటి కొన్ని మా ఉన్నాయి గొర్రెలవి, కొన్ని 6,200తో కొన్ని ఇచ్చాం. ఒక్కొక్క పిల్ల వచ్చేసి 20 పిల్లలు తెచ్చాం. మిగతావి మా ఉన్నాయి. అన్ని 35 పిల్లలు ఉన్నాయి. 35 పిల్లలు ఉంటే అవి వచ్చేసి ఇప్పుడు 20 రోజులు అయిందంటే తెచ్చి ఇంకొక 1.5 ఉంటే పోతాయి. 1.5 అమ్మేస్తారా? అమ్మేస్తాం. ఎంత పోతాయి బాబాయ్? ఒకటి 10,000 పోతాయి. 10,000 పోతాయి. మంచి లాభదాయకమైన, మంచి లాభదాయకం కదా. ఇప్పుడు బయట తినొస్తాయి. మేపు ఎట్లా చేస్తున్నారు? మేపు పొట్టు ఉంది మాకు, బుడ్డల పుట్టు, వేరుశనగ పుట్టు ఉంది. వేరుశనగ పుట్టు సొంతమేనా? సొంతం. ఇంతకు ముందు కొనుక్కొచ్చినాము. ఇప్పుడు మళ్ళీ సొంతం వస్తుంది మాకు. ఇంత ముందుకు 20,000 కొనుక్కొచ్చినాము. ఒక కిచ్చ అమ్మినాం ఇంత ముందుకి. అదే ఒక 1,00,000 రూపాయలు లాభం. నువ్వు ఎప్పుడు నుండి స్టార్ట్ చేసినావు? పోయిన సంవత్సరం నుండి. అంతకుముందుకు ఏం చేస్తుంది? అంతకుముందు గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు కూడా ఉన్నాయి. అవి సార్ వాళ్ళు తోలినా 240. అది దానిలో కూడా పిల్లలు తోలుకొచ్చుకొని అమ్మకుండా మనమే దాన్ని తెచ్చుకొని సాకుకొని మనం తెచ్చుకొని కొన్ని మనకు దానికి తోడు కొనుక్కొచ్చుకొని వేరే విధంగా లేకుండా మన రైతు పని చూసుకుంటూ ఇవి చూసుకుంటూ మంచి బెనిఫిట్ కష్టపడి చేసుకుంటూ మంచి బెనిఫిట్. ఇప్పుడు ఉద్యోగస్తుడు కూడా పడాడు తిన్నాడు. ఇప్పుడు ఈ పాకకి పెద్ద ఖర్చు పెట్టలేవు కదా? ఏంతో 2,000. మిగతా కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటాము, పెద్ద పెద్ద పాకలేసి రేకులు వేసి చేస్తుంటారు. అంత ఆర్పాటమే అవసరం లేదు. బతకాలంటే ఖర్చులు తగ్గించుకోవాలంటే. ఇప్పుడు మనకు ఆదాయం వర్షం వస్తే దీంట్లో పోతాయి, లేకపోతే ఇక్కడ ఇటు సైడ్ పగులంతా దీంట్లోనే ఉంటాయా? లేదా పగులు కొద్దిసేపు తిప్పుకొచ్చి మళ్ళా దీంట్లో వేసినట్టు అది అవి పొట్టు పోసుకుంటాం. పొట్టు నైట్ ఒక గింజలు పోసుకుంటాం. నక్కజొన్నలు తెచ్చుకుంటాం. ఒక 30 ప్యాకెట్లు అట్లా ఒక పారి తెచ్చుకుంటే అవి 3 కిచ్చల వరకు ఉంటాయి. అంటే ఒక కిచ్చుకు 10 ప్యాకెట్లు అయిపోతాయి. 10 ప్యాకెట్లు అయిపోతే ఇంకా ఒక కిచ్చ అమ్మడవుతాయి. అట్లా 3 లక్షలు బెనిఫిట్ ఉంటుంది ఒక సంవత్సరానికి. మనం పొలం పని చేసుకుంటూ ఊకుండా ఇవి చేసుకుంటూ 3 లక్షలు. 1,00,000 పెట్టుబడి పెడితే 1,00,000 వస్తాయి. 1,00,000 వస్తాయి. 2 లక్షలు పెడితే 1,00,000 కంపల్సరీ వస్తాయి. 2 లక్షలు పెడితే 1,00,000 కంపల్సరీ. అంటే మనకు ఖర్చు లేని కదా. 2 నెలలకి వల్ల వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తెచ్చుకోవచ్చు. మంచి ఆధీనం. మీ పేరు, మీ నంబర్ చెప్పి ఎవరన్నా ఫోన్ చేస్తే? నా పేరు బద్దల చిన్నరంగడు, డోన్ మండలం, వెంకటాపురం. నా నంబర్ వచ్చేసి 76 71 84 94 05. మాకు ఇంకా మంచి లాభదాయకం అన్నమాట. అంటే మాకు ఫ్రెష్ ఇంకా గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ఫామ్ లో ఇచ్చేస్తా. పొట్టేళ్ళు ఇచ్చేస్తా. ఇక్కడ వచ్చి కూడా ఇచ్చేస్తా. పోయిన సంవత్సరం ఇక్కడే వచ్చి కొనకపోయినారు. పొలం ఎంత ఉంది మనకి? పొలం 2 ఎకరాలన్నర ఉంది. 2 ఎకరాలన్నరకి ఇది పెట్టేసి పొలంలో కాడి పెట్టుకుంటే సరిపోదని. అక్కడ ప్లస్ గొర్రెలు ఉన్నాయి కదా, అవి ఇవి అన్ని మొత్తం. ఇంతవరకు గొర్రెలే కాసుకుంటుంటే ఇటేమో గొర్రెలు మనకు కొంచెం చేత కానట్టుంటే గొర్రెలు సర్వాలు తోలి ఇవి పెట్టుకున్నాం. అట్లా దాంట్లో తిరగలేక కొద్దిసేపు వేసి మళ్ళీ తోలుకొని. మీరు మేపడానికి ఎక్కడ పోతారు? ఇట్లా మన సైడే కట్ట కింద పోతారు. డాబర్ చెరువు ఉంది కదా, మాగాని దండి ఉంది, పోయి మేపుకుంటాం. బయట మేత గడ్డి దండి ఉంది. ఏం మనకు బయట కొనాల్సిన అవసరం లేదు. పెట్టుబడి అయితే మేపు పెట్టుబడి లేదు. మేపు పెట్టుబడి లేదు. మన కష్టమే, ఎంత కష్టమే.
ఎండాకాలం కల్లా మనకు మళ్ళీ పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు 3వ నెల గుడ్డలు వేసినాం. అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడు. మరి అబ్బాయి ఏం పని చేస్తాడు? బీటెక్ చేసినాడు. బీటెక్ చేసినాడా? బీటెక్ చేసి ఏమన్నా చేస్తున్నాడా? జాబ్ ప్రిఫర్ అవుతున్నాడు. జాబ్ కానీ ఇదే బాగుంది కదా. ఇదే బాగుంది చేసుకుంటే ఆ జాబ్ కూడా రాదు. మరి ఇద్దరు ఉన్నామంటే 100 పిల్లలు దాటుతాం. ఒక కిచ్చుకొచ్చేసి 3 లక్షలు దాదాపు సంపాదించుకోవచ్చు. ఎక్సలెంట్ బాబాయ్. అట్లా ఈ విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.